అందరికీ నమస్కారం. నేను దుర్గను. దుర్గా హోమ్ టాక్స్‌కి స్వాగతం. ఈరోజు వీడియోలో నర్సరీ నుండి తెచ్చుకున్న మల్లె మొక్కను నేను నాటుకుంటున్నానో మీ అందరికీ షేర్ చేసుకుంటున్నాను. మనం ఆరోగ్యంగా ఉన్న మొక్కను చూసి తెచ్చుకోవాలి. మల్లెల్లో చాలా రకాలు ఉన్నాయి. మనకు నచ్చినది తెచ్చుకోవాలి. ఈ మల్లె మొక్కను మట్టి మిశ్రమం ఏ విధంగా కలుపుకుంటున్నానో చూపిస్తాను. ముందుగా గార్డెన్ సాయిల్ తీసుకున్నాను. తరువాత ఇసుక ఒక పార్ట్ తీసుకున్నాను. దాంట్లో రాళ్ళు ఏమన్నా ఉంటే అన్నీ తీసి వేసుకోవాలి. మట్టిలో కూడా ఏమన్నా రాళ్ళు ఉంటే తీసి వేసుకోవాలి. మట్టిని పొడి పొడిగా లూజుగా ఉండే విధంగా వేసుకోవాలి. తరువాత ఇసుక కూడా వేసుకుంటున్నాను మట్టిలో. అన్నీ ఒక టబ్‌లో కలుపుకుంటున్నాను. తరువాత వర్మీ కంపోస్ట్ తీసుకుంటున్నాను. నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. ఒకవేళ లేకపోతే పశువుల ఎరువు కూడా తీసుకోవచ్చు. ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్‌ను అంతా ఒక చోట వేసి దానిపైన మట్టి వేసి చేసుకున్నాను. తర్వాత మొక్కలకి చీడపీడలు రాకుండా బూడిద వేసుకుంటున్నాను. బూడిద కొంచెం ఒక పిరికెడు 2 గుప్పిళ్ళు వేసుకుంటే సరిపోతుంది. బూడిద వేసుకోవడం వలన పూత, కాపు కూడా బాగా వస్తుంది. మట్టిలో ఉండే చిన్న చిన్న పురుగులు అవి కూడా వెళ్ళిపోతాయి. బూడిద వేసుకొని మొత్తం మట్టి మిశ్రమాన్ని కలుపుకోవాలి. మనం ముందుగానే ఇలా కలపడం వలన తర్వాత చీడపీడలు మొక్కలకి ఆశించవు. తర్వాత వేపపిండి వేసుకుంటున్నాను. 1 స్పూన్ గానీ, 2 స్పూన్లు గానీ వేసుకోవచ్చు. ఇది ఎక్కువగా వేసుకోకూడదు. తగినంత వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువైతే వేడికి మొక్కలు చచ్చిపోతాయి. మొత్తం మట్టి, ఇసుక, బూడిద, వర్మీ కంపోస్ట్ అన్నీ కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. అన్నీ ఇలా కలుపుకుంటున్నాను. మల్లె మొక్కకు కుండీ విషయానికొస్తే కొంచెం పెద్ద కుండీనే తీసుకోవాలి. కుండీకి హోల్స్ వీలైనంత ఎక్కువనే పెట్టుకోవాలి. తర్వాత హోల్స్‌కి చిన్న చిన్న రాళ్ళ ముక్కలు అడ్డం వేసుకున్నాను మట్టి వెళ్ళకుండా. తర్వాత ఎండు వేప ఆకులు వేశాను. నేను కలుపుకున్న మట్టి మిశ్రమాన్ని ఇలా మధ్య వరకు వేశాను కుండీకి. ఇప్పుడు మల్లె మొక్కను పెట్టుకుంటున్నాను. నర్సరీ నుండి తెచ్చిన తర్వాత మల్లె మొక్కను అలాగే పెట్టకూడదు. ఏ మొక్క అయినా సరే దానికున్న ప్లాస్టిక్ కవర్‌ను తీసివేసేయాలి. నర్సరీ నుండి తెచ్చిన తర్వాత మొక్కను వెంటనే నాటుకోకుండా ఇలా ఒక 4 రోజులు ఉంచిన తర్వాత నాటుకుంటున్నాను. మన వాతావరణానికి అలవాటు పడేలా చేసుకోవాలి. తర్వాత మల్లె మొక్క ఎండుటాకులు అవన్నీ కట్ చేసుకుంటున్నాను. మొత్తం ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసి నాటడం వలన కొత్త చిగుర్లు తొందరగా వస్తాయి. ఇలా ప్లాస్టిక్ కవర్ తీసినాక మనం అంతా మట్టిని చూసుకోవాలి. ఇట్లాంటి చిన్న చిన్న పురుగులు ఉంటాయి. అవి తీసి వేసుకోవాలి. ఇక్కడ శంఖం పురుగు వచ్చింది. అవి తీసేసుకుంటున్నాను. నర్సరీ నుండి వచ్చేసిందది. అది పక్కకు తీసేసుకొని శుభ్రంగా చేసుకొని నాటుకోవాలి. మొక్కలు పెట్టుకోవాలంటే ఈ వర్షాకాలం మంచి సమయం. అనుకూలంగా ఉంటుంది. మొక్కలు ఏవి పెట్టినా చాలా బాగా బతుకుతాయి. మనం మొక్కల కటింగ్స్ కూడా ఇసుకలో అయినా పెట్టుకున్నా వస్తాయి. ఇలా అంతా శుభ్రం చేసుకున్న తర్వాత మనము పెట్టుకొని చూసుకోవాలి. ఎంతవరకు వచ్చింది అని చూసుకోవాలి. ఒక గుంట తీసుకొని సరిపోతుందా లేదా అని చూసుకొని పెట్టుకోవాలి. ముందే కుండీ నిండా నింపకుండా మట్టి ఈ విధంగా సగం వరకు పోసుకొని గుంట చేసుకొని ఎంతవరకు వచ్చింది లేనిది మనకి మొక్క చూసుకొని పెట్టుకోవాలి. మొక్క ఇలా పెట్టుకున్న తర్వాత మిగిలిన మట్టిని దానిపైన వేసి గట్టిగా నొక్కుకోవాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా గట్టిగా లూజ్ లేకుండా నొక్కుకోవాలి.
మిగిలిన మట్టిని ఇలా చుట్టూరా పోస్తున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్‌ను చూస్తున్నట్లయితే దుర్గా హోమ్ టాక్స్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మొక్క నాటుకున్న తర్వాత ఏ మొక్క అయినా సరే ఫుల్లుగా నీళ్లు పోయాలి. కుండీ నుంచి కిందికి వచ్చేలాగా పోసుకోవాలి నీళ్లు. తర్వాత నుంచి మళ్ళీ మామూలుగా ఇవ్వవచ్చు నీళ్లు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మల్లె మొక్క అంటే మనందరికీ చాలా ఇష్టం. ఈ వర్షాకాలంలో మనమందరం మల్లె మొక్కను నాటుకుందాం. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.